ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి భారతదేశ జాతీయోద్యమం దేశ విభజన స్వాతంత్రం 1939 నుండి 1947 ఈ టాపిక్కి రిలేటెడ్గా ఉన్న 24 బిట్స్ అయితే ఇప్పుడు చూద్దామండి. మన ఛానల్లో ఉన్న ప్రతి క్లాస్ కూడా మీకు టెట్ అలాగే డిఎస్సి కూడా స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు మాక్ టెస్ట్ రాసారండి. ఆ మాక్ టెస్ట్లో మనకు రిజల్ట్స్ అనేవి రాలేదు. మనము ప్రజెంట్ ఎన్ని క్లాసెస్ అయితే కంటెంట్లో చేసామో అన్నిటిలో కూడా ఎక్కడో చోట మనం చేసిన వీడియో అది మనం చేసిన క్లాస్లో ఒక్కొక్క బిట్ రావడం అయితే జరిగింది. మీరు గమనించారో లేదో నేను ఇవాళ చూశాను. వీలైతే మీకు టుమారో వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. ఒకసారి మనకు సోషల్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయో అవన్నీ కూడా చూసుకుంటే మనకు చాలా ఈజీ అవుతుంది. అండ్ మీరు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాకుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఫస్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. భారత ప్రభుత్వ చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది? ఫస్ట్ ఆప్షన్ 1930, సెకండ్ 1932, థర్డ్ 1935, ఫోర్త్ 1939. ఆన్సర్స్ జాగ్రత్తగా చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఇయర్స్ దగ్గర, జతపరచండి దగ్గర ఇలాంటి 4 ఆప్షన్స్ ఇస్తారు చూడండి. వాటి దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండి మీరు ఆన్సర్స్ చేయాలి. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ 1935. సెకండ్ క్వశ్చన్, క్రింది వాటిలో అసత్య వాక్యాలను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇంగ్లాండ్లో లేబర్ పార్టీ అధికారంలో ఉంది. సెకండ్, భారతీయులు స్వాతంత్రం పొందడానికి కన్సర్వేటివ్ పార్టీ సుముఖంగా ఉంది. థర్డ్, 1940-41లలో కాంగ్రెస్ అనేక వ్యక్తిగత సత్యాగ్రహాలను నిర్వహించింది. ఫోర్త్, 1906లో ఏర్పడిన ముస్లిం లీగ్ పార్టీ మొదట్లో ముస్లిం భూస్వాముల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించింది. ఇక్కడ అసత్య వాక్యం అడిగారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది కూడా మనకు రెండు కూడా అసత్య వాక్యాలు. థర్డ్ క్వశ్చన్, 1930 ముస్లిం లీగుకు అధ్యక్షోపన్యాసం చేస్తూ వాయువ్య ముస్లిం రాష్ట్రం ఆవశ్యకత గురించి మాట్లాడింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ చౌదరి రెహ్మత్ అలీ, సెకండ్ మొహమ్మద్ ఇక్బాల్, థర్డ్ మౌలానా ఆజాద్, ఫోర్త్ మహమ్మద్ అలీ జిన్నా. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ మొహమ్మద్ ఇక్బాల్. ఫోర్త్ క్వశ్చన్, 1942 అంటే మనకు ఇయర్లో జరిగిన సంఘటనలను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ క్విట్ ఇండియా ఉద్యమం, సెకండ్ క్రిప్స్ రాయబారం, థర్డ్ ఉప్పు సత్యాగ్రహం, ఫోర్త్ బోస్ భారతీయ సైన్యాన్ని తయారు చేయడం. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ క్విట్ ఇండియా ఉద్యమం, క్రిప్స్ రాయబారం అలాగే బోస్ భారతీయ సైన్యాన్ని తయారు చేయడం ఈ సంఘటనలు మనకు 1942లో జరిగాయి. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, ఐరోపా వలస పాలకులను ఎదుర్కోగలిగిన ఆసియా దేశం ఏది? ఫస్ట్ ఆప్షన్ జపాన్, సెకండ్ చైనా, థర్డ్ భారతదేశం, ఫోర్త్ పాకిస్తాన్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ జపాన్. సిక్స్త్ క్వశ్చన్, భారత ఉపఖండంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలలో కొంత స్వయం ప్రతిపత్తిని కోరుతూ ముస్లిం లీగ్ పార్టీ ఒక తీర్మానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? ఫస్ట్ ఆప్షన్ 1935, సెకండ్ 1942, థర్డ్ 1947, ఫోర్త్ 1940. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి 1940. సెవెంత్ క్వశ్చన్, 1946 ఫిబ్రవరి 18న బొంబాయి రేవులోని రాయల్ నౌకాదళంలోని భారత సైనికులు దేనికి నిరసనంగా నిరాహార దీక్ష చేపట్టారు? ఫస్ట్ ఆప్షన్ మెరుగైన ఆహారం కోసం, సెకండ్ సమాన వేతనాలు ఇవ్వాలని, థర్డ్ తమ పట్ల బ్రిటిష్ అధికారుల ప్రవర్తన, ఫోర్త్ పైవన్నీ. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి పైవన్నీ. ఎయిత్ క్వశ్చన్, తెబాగా ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది? ఫస్ట్ ఆప్షన్ పంజాబ్, సెకండ్ బెంగాల్, థర్డ్ బీహార్, ఫోర్త్ అస్సాం. మీకు గుర్తుందో లేదో ఈ బిట్ అయితే మనకు వచ్చింది లాస్ట్ టెట్లో. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ బెంగాల్. నైన్త్ క్వశ్చన్, 3 నెలల పాటు భారతదేశమంతా తిరిగి దేశాన్ని విభజించకుండా
మూడెంచెల సమాఖ్యను ప్రతిపాదించినది? ఫస్ట్ ఆప్షన్ క్యాబినెట్ మిషన్, సెకండ్ క్రిప్స్ మిషన్, థర్డ్ లార్డ్ వేవెల్, ఫోర్త్ మౌంట్ బాటెన్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, క్యాబినెట్ మిషన్. ఫ్రెండ్స్, మన క్లాసెస్ అన్నీ కూడా మీకు ఎక్కడో చోట కరెక్ట్గా బిట్స్ అయితే రావడం జరిగిందండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లుగా అయితే గత టెట్లో ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మాక్ టెస్ట్లో ఇప్పుడుకైతే ఎన్ని వీడియోస్ చేస్తామో ఓవరాల్గా మనకు 4-5 బిట్స్ అయితే రావడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడకోకుంటే ఆ మాక్ టెస్ట్ని చూడండి. వీలైతే నేను ఆన్సర్స్ చేయడానికైతే ట్రై చేస్తానండి. 10th క్వశ్చన్, పాకిస్తాన్ను సాధించుకోవడానికి ఏ రోజుని ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ముస్లిం లీగు ప్రకటించింది? ఫస్ట్ ఆప్షన్ 1946 ఆగస్టు 16, సెకండ్ 1946 ఆగస్టు 14, థర్డ్ 1946 ఆగస్టు 15, ఫోర్త్ 1947 ఆగస్టు 14. ఇయర్స్ దగ్గర చాలా కేర్ఫుల్గా మీరు ఆన్సర్స్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1946 ఆగస్టు 16 ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ముస్లిం లీగు ప్రకటించింది. 11th క్వశ్చన్, ఒక పిచ్చివాడి చేతిలో తుపాకీనికి నేను బలి కావలసి వస్తే నవ్వుతూ అందుకు సిద్ధమవుతాను. నాలో ఎటువంటి కోపము ఉండకూడదు. నా హృదయంలో పెదాల మీద దేవుడే ఉండాలి అని అన్నది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ అంబేద్కర్, సెకండ్ జవహర్లాల్ నెహ్రూ, థర్డ్ ఎంఏ జిన్నా, ఫోర్త్ గాంధీజీ. అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, గాంధీజీ. 12th క్వశ్చన్, 1947 ఆగస్టు 15 నాటికి భారతదేశంలో విలీనం కాని సంస్థానాలేవి? ఫస్ట్ ఆప్షన్ హైదరాబాద్, సెకండ్ జునాగఢ్, థర్డ్ కాశ్మీర్, ఫోర్త్ పైవన్నీ. సంస్థానాలండి, విలీనం కాని సంస్థానాలు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఈ 3 కూడా మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. 13, బ్రిటిష్ ఇండియాలోని 11 రాష్ట్రాలలో 1937లో ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాల్లో గెలిచింది? ఫస్ట్ ఆప్షన్ 11, సెకండ్ 10, థర్డ్ 9, ఫోర్త్ 8. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 8. 14, ఏ సంవత్సరం నుంచి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తారు? ఫస్ట్ ఆప్షన్ 1905, సెకండ్ 1909, థర్డ్ 1935, ఫోర్త్ 1919. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1909. 15, పాకిస్తాన్ అనే పేరును రూపొందించినది? ఫస్ట్ ఆప్షన్ చౌదరి రెహమత్ అలీ, సెకండ్ మొహమ్మద్ ఇక్బాల్, థర్డ్ ఎంఏ జిన్నా, ఫోర్త్ పై అందరూ. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, చౌదరి రెహమత్ అలీ పాకిస్తాన్ అనే పేరును రూపొందించారు. 16, రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది? ఫస్ట్ ఆప్షన్ కాంగ్రెస్, సెకండ్ జనతా పార్టీ, థర్డ్ భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఫోర్త్ పైవన్నీ. సో థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 17, భారతదేశంలో ఏ సంవత్సరంలో రాజులకు ఇచ్చే భరణాన్ని రాచరిక బిరుదులను రద్దు చేసింది? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రాజులకు ఇచ్చే భరణాన్ని అలాగే రాచరిక బిరుదులను రద్దు చేసింది. ఇయర్ అడిగారు. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1971. 18, సంస్థానాల విలీనం బాధ్యతను ఎవరికి అప్పగించారు? ఫస్ట్ ఆప్షన్ నెహ్రూ, సెకండ్ గాంధీజీ, థర్డ్ రాజేంద్ర ప్రసాద్, ఫోర్త్ సర్దార్ పటేల్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, సర్దార్ పటేల్. 19, తెగాబా ఉద్యమానికి నేతృత్వం వహించింది? ఫస్ట్ ఆప్షన్ కిసాన్ సభ, సెకండ్ రైతులు, థర్డ్ కార్మికులు, ఫోర్త్ మహిళలు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, కిసాన్ సభ. క్వశ్చన్ నెంబర్ 20, స్వాతంత్రం ప్రకటించేలా ఒత్తిడి తీసుకురావడానికి కాంగ్రెస్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యక్తిగత సత్యాగ్రహాలను ఏ సంవత్సరాలలో నిర్వహించింది? ఫస్ట్ ఆప్షన్ 1930 నుండి 32, సెకండ్ 1940 నుండి 41 వరకు,
థర్డ్ 1946 నుండి 47 వరకు, ఫోర్త్ 1906 నుండి 1909 వరకు. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1940 to 41. 21. డిస్కవరీ ఆఫ్ ఇండియా ఎవరి ఆత్మకథ? ఫస్ట్ ఆప్షన్ గాంధీ, సెకండ్ సుభాష్ చంద్రబోస్, థర్డ్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఫోర్త్ జవహర్లాల్ నెహ్రూ. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, జవహర్లాల్ నెహ్రూ. 22. పూనా ఒడంబడిక ఎవరి మధ్య జరిగింది? ఫస్ట్ ఆప్షన్ జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్, సెకండ్ మోతీలాల్ నెహ్రూ మరియు అంబేద్కర్, థర్డ్ మహాత్మా గాంధీ మరియు అంబేద్కర్, ఫోర్త్ బోస్ మరియు అంబేద్కర్. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, మహాత్మా గాంధీ. 23. 1947 మార్చిలో భారతదేశ చివరి వైస్రాయ్గా వచ్చింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ లార్డ్ వేవెల్, సెకండ్ లార్డ్ మౌంట్ బాటన్, థర్డ్ లార్డ్ క్రిప్స్, ఫోర్త్ లార్డ్ జేమ్స్. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, లార్డ్ మౌంట్ బాటన్. లాస్ట్ బిట్. చలో ఢిల్లీ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ భగత్ సింగ్, సెకండ్ చంద్రశేఖర్ ఆజాద్, థర్డ్ సుభాష్ చంద్రబోస్, ఫోర్త్ ఎవరు కాదు. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, సుభాష్ చంద్రబోస్. ఇందాక మనం చూసిన బిట్స్ డైలీ మీరు రివిజన్ చేయడం వల్ల చాలా యూజ్ ఉంటుందండి. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ వచ్చేసి 8th క్లాస్లో హిస్టరీ. వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన. ఈ లెసన్కి సంబంధించిన టాప్ 25 బిట్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ క్లాస్లో వీటిని డిస్కస్ చేసుకుందాం. ప్రెజెంట్ మనకు లాస్ట్ గత టెట్లో చూసుకున్నట్లయితే 8th క్లాస్ హిస్టరీలోనే చాలా వరకు మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందండి. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మీకు 8th క్లాస్కి సంబంధించిన ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్నీ కూడా నేను మన డైలీ క్లాసెస్ అనేవి వస్తూ ఉంటాయి. మీకు అప్ టు డిఎస్ వరకు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కనుక చూసినట్లుగా లేకుంటే వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.